రక్షిత అడవినే భక్షించాలని చూస్తున్నారట. ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రక్షిత అటవీ భూమిలో రెవెన్యూ అధికారులు 2 దశాబ్దాల కిందట డీకేటీ పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చేశారు. దీని మీద రెవెన్యూ సర్వే అటవీ శాఖల అధికారులతో సంయుక్త సర్వేకి హైకోర్టు ఆదేశించింది. ఇది రక్షిత అడవి అనేది నివేదికలో తేడతెల్లమైంది. దాంతో డీకేటీ పట్టాలు రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఏళ్లుగా తాత్సారం చేస్తుంది. ఇప్పుడు పాత పట్టాదారులని ముందుంచి ఆ ప్రాంతంలోని కీలక ప్రజాప్రతినిధి రక్షిత అటవీ భూమిని ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతుంది. మిమ్మల్ని బదిలీ చేయించని పంతం నెగ్గించుకుంటానని సదరు ప్రజాప్రతినిధి బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం ఎలగనూరు పరిధిలో 608 ఎకరాల రక్షిత భూమికి సంబంధించి రక్షిత అటవీ భూమిని, ఇందులో సింహభాగం ఎర్రచందన వృక్షాలు ఉన్నాయి. భారతమాల పరియోజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీనికోసం బాకరాపేట ఘాట్లో 112 ఎకరాల అటవీ భూమిని తీసుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగిలో 125 ఎకరాలు, ఏర్పేడు మండలం చింతలపాళ్యంలో 100 ఎకరాల మొక్కలు నాటాల్సి ఉంది. ఇందుకోసం గుత్తేదారు సంస్థ డబ్బులు జమ చేసింది. సింహాచల కంట్రీలోని భూమిలో కంప చెట్లకు శుభ్రం చేసేందుకు గత నెలలో అటవీ శాఖ సిబ్బంది వెళ్ళగా కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఆయన అనుచరులు స్థానికులు రెచ్చగొట్టి తమకు 2008లో పట్టాలు ఇచ్చారని అడ్డుకున్నారు. ఆగస్టులో భూమిని చదును చేసి సెప్టెంబర్ నాటికి మొక్కలు నాటాలన్న అటవీ శాఖ అధికారుల ప్రణాళిక. అక్టోబర్ డిసెంబర్లో ఇక్కడ వర్షాలు పడతాయి కాబట్టి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కానీ ఈ పనులకు ప్రజాప్రతినిధి అడ్డుపడుతున్నారు. అటవీ శాఖ భూమిలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో పట్టాదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. 2011-14 న్యాయస్థానం వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు కొన్ని పట్టాలు రద్దు చేసిన భూమిని వెనక్కి తీసుకోలేదు. వైకాపాయంలో 2022లో అటవీ శాఖ అధికారులు దీనిపై శ్రీకాళహస్తి తహసీల్దార్కు లేఖ రాసినా నాటి ప్రజాప్రతినిధి ఒత్తిడితో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఖాళీగా ఉన్న 125 ఎకరాల స్థలంపై కీలక నేత కన్నుబడ్డమే ఇందుకు కారణం. ఇందులో మొక్కలు వేయకపోతే తిరుపతిని రాయలసీమ కర్ణాటకతో అనుసంధానించి మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి విస్తరణకు బ్రేకులు పడతాయి. సింహాచల కండ్రికి పరిధిలోని భూమి జోలికి రావద్దని కీలక ప్రజాప్రతినిధి అటవీ శాఖ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందని, మొక్కల పెంపకానికి అడ్డు తగిలితే విషయం కేంద్రం వరకు వెళ్తుందని చెప్తున్నా ఆయన లెక్క చేయట్లేదు. మీరు నాకేం చెప్పొద్దు, భూమిని వదిలేయండి అంటూ హుకుం జారీ చేశారు. ఆయన అనుచాడు సార్ని కలవండి, మీరు శ్రీకాళహస్తిలో తిరగాలనుకుంటున్నారు లేదంటూ హెచ్చరిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఇంకెవరు ఉంటారు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మొత్తం చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కదా పూర్తిగా ఉంది, వాళ్ళ ప్రజాప్రతినిధులు. అదే అక్కడ వైసీపీకి సంబంధించిన ఒకళ్ళు ప్రయత్నించారు అని వైకాపా పేరు రాశారు. ఇక్కడ మాత్రం తెలుగుదేశం అని పేరు రాయడానికి భయపడుతున్నారు. అంటే కుంభకోణాలకు సంబంధించిన దాంట్లో వైసీపీది అయితే ఎగేసి రాస్తాం, అదే తెలుగుదేశం అంటే కనుక పేరు దాచేస్తాం అన్నటువంటి కోణంలోనే ఉంది.